బాగా అంతా సిద్ధంగానే ఉన్నట్టుగా మా వాళ్ళు మరి అంతా శాయసుగా తాగి నిమ్మల పడ్డట్టేనా. చలో ఇక మరి ఆలస్యం ఎందుకులో ఇక పోదాం పారి. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత. ఇక మరి ముందుగాల మహాపత్రికను తీసుకొని వచ్చిన ఇక మరి ఇంట్లో ఇండియా కూటమి భారీ స్కెచ్, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తిరుచి శివ. ఇక మరి ఉపాయం లేనోడు ఉపాసం చచ్చిండట. రాజకీయంలో కావాల్సిందే ఉపాయం. మరి ఇక భారీ స్కెచ్ చేసిందట. అసలు ఏంది స్కెచ్ ఏం కథ, వాయ 7లో ఉందట ఈ కథ. సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్, సిబిఐ అప్పీల్తో హైకోర్టు నోటీసులు. ఈమె బాగోతుంది ఏందో, ఒక్కసారి పోదాం. గదేదో ఉండగా మైనింగ్ కేసే అనుకుంటా. ఏది పిరా వచ్చింది, తల్లి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డికి బిగ్ షాక్, సిబిఐ అప్పీల్తో హైకోర్టు నోటీసులు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో నోటీసు జారీ చేసింది. అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డితో పాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంకు కూడా నోటీసులు వచ్చాయి. వీరు ఈ కేసులో A8, A9 నిందితులుగా ఉన్నారు. వీరిద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ మే 6వ తేదీన నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసులో వీరిద్దరికీ శిక్ష విధించాలని సిబిఐ తన పిటిషన్లో కోరింది. ఆసక్తికరంగా ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి తప్పుకున్నారు. గతంలో నిందితుల్లో ఒకరి తరపున తాను వాదనలు వినిపించినందున ఈ కేసును విచారించలేనని ఆయన తెలిపారు. ఇప్పుడు మరో న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించారు. మంత్రిగా అనుమతులు. ఎప్పుడు ఈమె ఆనాడు 2005 అంతరగంగమ్మ కొండల్లో మైనింగు లీజులు కట్టబెట్టడంతో సబితా ఇంద్రారెడ్డి, కృపానందముల పాత్ర ఉందని సిబిఐ తన అప్పీల్లో పేర్కొంది. చూసిన ఆరులా ఎంత రామశాఖని బుద్ధిగల పనిచేసిందో తల్లి. ఇక అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు. మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా. పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి. జనం 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 మనలో మార్పు రావాలి. వస్తుందా? ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటుండు నేను నర్సయ్య తాత. మార్పు వచ్చేనా మరి? ఇగో రాకపోతే గిదే కథ. అందుకనే పేదోని జరంత తెలివికల్లోని పేదోని ఎన్నుకోరి. ఈసారి వచ్చే ఎలక్షన్లనన్న పేదోని ఎన్నుకుంటే ఆయనకి కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, పేదోళ్ళ బాధలు. ఎందుకంటే మట్టిలో పుట్టి మట్టితో పోరాడినోడు కాబట్టి పేదోళ్ళ బాధలు అనేది తెలుసు కాబట్టి గిసవంటి ఆడికి పూనుకోరు. ఇక ఏముందా, కోటాది కోటి సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదించరు? ఇక గిసవంటి కథ చేసి సంపాదిస్తారు. అంతరగంగమ్మ కొండల్లో మైనింగ్ లీజులు కట్టబెట్టడంలో సబితా ఇంద్రారెడ్డి, కృపానందముల పాత్ర ఉందని సిబిఐ తన అప్పీల్లో పేర్కొంది. వీరు కీలక పాత్ర పోషించడం వల్లే ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా 29.32 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించిందని సిబిఐ ఆరోపించింది. కృపానందం 2005 నవంబర్లో ఓఎంసీకి తాత్కాలిక లీజు మంజూరు చేశారని, దీనికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారని వివరించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రమణియన్ ఇచ్చిన స్టేట్మెంటును సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్దోషులుగా ప్రకటించిందని సిబిఐ వాదించింది. చూసిరా
ఎంత రామసక్కని ఘనకార్యం చేసిందో తల్లి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటికైనా జనాలలో మార్పు రావాలి, జనాలలో చైతన్యం రావాలి. జనాలు ఎలక్షన్లలో ఏ నాయకుని ఎన్నుకుంటే మన బతుకుల్లో వెలుగు నిండుతుంది అనేది ఆలోచన చెయ్యాలి. ఇక గిసవంటి కథ చేస్తే మళ్ళా డబ్బులకు అమ్ముడు పోయి సారా సుక్కకు దాగి దానికి బానిసాయి వచ్చే పాయ 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 బీరు సీసలు బిర్యానీ పొట్నాలకు అలవాటు పడితిరో మళ్ళీ మీ కథ పాతాల లోకమే. తస్మాత్ జాగ్రత్త. ఇక పోతే ఇంకేముంది, ఆదిలాబాదు అల్లకల్లోలం. ఇక ఆదిలాబాదు అల్లకల్లోలం. జల దిగ్బంధంలో ఆదిలాబాదు జిల్లా 5 రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలు, జల గండంపై జనం భయం. ఆదిలాబాదు టౌన్ సహా ముంపులో ఉమ్మడి జిల్లా. తెగిన రోడ్లు, రాకపోకలకు అంతరాయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద పరిస్థితులపై మంత్రి జూపల్లి సమీక్ష. 5 రోజులుగా ముంచెత్తిన వానలతో ఆదిలాబాదు అల్లకల్లోలంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా జల దిగ్బంధంలో కూరుకుపోయింది. ఎటు చూసినా నీరే, మిగిలింది కన్నీరే. భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణాలు ఎక్కడ చూసినా నీళ్ళే. వాగులు నదులుగా, ఊర్లు చెరువుల్లా మారిపోయాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండు కుండల్లా మారిపోయాయి. అనూహ్యంగా వస్తున్న వరద నీటిని దిగువకు వదులుతుండగా పంట పొలాలు కూడా పగ్గం పాడైపోయి మునిగిపోయినాయి. ఎటు చూసినా నీరుపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాటే కదా సదా శివయ్యా. ఎటు చూసినా నీరుపేనయ్యా శివయ్యా. పరమాత్మ ఎక్కడ చూసినా, ఏ చోట చూసినా, ఎక్కడనైనా పరమాత్మ ఉంటాడు. ఆఖరికి మన గుండెల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనేది మనం చెప్పుకుంటుంటాం. ఇప్పుడు ఆనదేవుడు కూడా ఏ సందుకు చూసినా, ఏ గల్లీకి చూసినా, ఏ వాడకు చూసినా, ఏ పల్లెకు చూసినా, ఏ జిల్లా చూసినా, ఏ మండలం చూసినా, ఏ రాష్ట్రం చూసినా, దేశం వెలుపునా ఇప్పుడు మొయ్యిన మూత మోగిస్తుండు ఆనదేవుడు. నిన్న మొన్నటి దాకా అర్రల మంచిగా కుంభకర్ణుడు గాఢ నిద్ర పోయిండు. ఇక లేచిండు, ఆగుతలేడు. కోయాగా ఎగురుతా ఉంది. శంగడం మెంగడం ఎగిరి దునుకుతుంటే ఇక కింద వాగులు వంకలు దునుకుతున్నాయి. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతున్నాయి. ఆగం జగన్నాథం చేస్తుండు దొర. పాపం రైతన్నలు పంట పొలాలకు వెళ్ళి వరద పోయి 6 కాలం చేసి కన్న బాధలు పడి పెట్టుబడి పెట్టి మందు బస్తాలు, కలుపు, కూలోళ్ళు, అయ్యో రామచంద్ర, ట్రాక్టర్ కిరాయి ఇవన్నీ ఇప్పుడు గంగలో కలిసిపోయింది వాళ్ళ కష్టం అంతా. మొత్తం 7 కాడికి పగ్గం పాడాయి, మొత్తం అంతా నాశనం చేసిండు. ఇంకో ఇది కథ. ఇక ఒకసారి ఆదిలాబాద్ కోయిలాగం లైన్లో తీసుకుందాము. మరి మహాపత్రికల ఆదిలాబాదు అల్లకల్లోలం అయిందని రాసుకొచ్చారు కాబట్టి అసలు ఎట సంగతి ఏంది ఏం కథ ఒక్కసారి ఒక ఆదిలాబాదు కోయిలాగను లైన్లో తీసుకుందాము, ఏమంటారో చూద్దాం. పది అంకెల మొబైల్ నంబర్ నుండి మీ అకౌంట్ లేదా సిమ్ అప్డేట్ కోసం ఎయిర్టెల్ ఇప్పుడు కేవైసీ సంబంధిత SMS పంపదు. ఈ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. కాల్ లో ఎటువంటి ఓటీపీ లేదా కోడ్ ఇది కూడా వార్తే ఇది ఏవో అనుకునేరు. ఓటీపీ నాట ఇచ్చే పుస్తకం ఎవరికి ఊగనే షేర్ చేయకూరి ఉతకత అవుతుంది. వస్తాయిగా మెసేజ్లు ఫోన్లకు. ఈ కోడిలాగా ఫోన్ లేపుతలేదుగా. గేట్లు ఎత్తారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద నీటితో ముంపు ప్రభావం మొదలైంది. ఓ పిల్లగా శనార్థే నర్సే తాతను చెప్పే నర్సే తాత ఎట్టట్టుంది తాత? ఆదిలాబాద్ మొత్తం అల్ల కల్లోలం అని రాసుకొచ్చారు మహాపత్రికల. ఎట్టట్టుంది ఆదిలాబాదు?
ఆదిలాబాదు నిన్న మొన్న బాగా వర్షాలు, వాగులు, వంకలు, పూలులన్నీ తెలిగిపోవడం, ప్రజలకు రవాణా సౌకర్యం కలిగింది. ఆ, లేక బాగా ఇబ్బందుల పాలు పడ్డారు. ఆ, ఇక్కడ ప్రధానంగా పత్తి పంట ఏదైతే వేసిందో ఆ, పెనుగంగ వరద ముంపు గ్రామాలకు మరి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉమ్. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం 2 గంటలకు రావడం జరుగుతుంది. ఇవాళ వస్తుండా? ఇవాళ 2 గంటలకు అని షెడ్యూల్ విడుదల చేసిండు. ఆ. ఆ, మరి ఎట్లా ఇప్పుడు ఈ వాగులు వంకలు ఏమన్నా ఊర్లు గిట్ల ఏమన్నా మునిగిపోయి ఇండ్లల్లో గిట్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇళ్ల పట్టణంలో, ఆదిలాబాద్ పట్టణంలో ఇళ్లకు లోకట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. ఆ, పల్లెటూర్లలో, చేన్లలో బాగా పత్తి పంట నష్టం జరిగింది. ఆ, పెనుగంగ వరద ప్రాంతం రివర్స్ ఏదైతే వాటర్ వస్తుందో ఆ, దాంట్లో బాగా పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ మండలం, ఆదిలాబాద్ రూరల్ కానివ్వండి, తలమడుగు, కాంసి, బేల మండలాల ప్రవాహ ప్రాంతం అంతా పెనుగంగ ప్రవహిస్తుంది చుట్టుపక్కల. ఆ. మరి మీ ఎమ్మెల్యే ఉన్నాడా ఉత్తదేనా ఆదిలాబాద్లో? ఆ? మీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మరి అటెంకర్ మళ్ళీ చూస్తుండా పట్టణంలో కూడా? మొన్న లేకుండే నిన్న వచ్చినట్టున్నాడు. నిన్న కొన్ని ప్రాంతాలు ఎడ్ల బండి పైన అంటే లోకట్టు ప్రాంతాలు ఏదైతే వాహనాలు వెళ్ళాయో దానిపై కూడా తిరగడం చూసిన పేపర్లో, టీవీలో, పేపర్లో. ఆహా, అదే 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 మరి అధికారులు నాయకులు అంతా అప్రమత్తం అయ్యి మరి షెడ్డో పాటు మరి ఎందుకంటే అల్లకల్లోలం అంటుర్రు మరి పైలం తాతవు. అవునవును, మొత్తం అల్లకల్లోలం ఉంది. అంతేనా? అవును. ఇక గిది మొత్తానికి దేవిదాసు ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మన ఏం సాదా ఉంటా శరార్థి. ఇది నంబర్ ఉంటుంది నా దగ్గర ఎప్పుడు పీడిఎస్. సరే సరే సరే, మంచిది. ఆదిలాబాద్కి వెళ్ళాక ఇక ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. ఈ పిల్లగాడు అన్నట్టు నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, అధికారులతో వర్షాలపై సమీక్ష. కృష్ణా కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం. కరెంటు షాకు తగిలి 6 మృతి, మరో 3 గాయాలు. రామంతపూర్లో ఘటన. ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఒక్కసారి చూద్దాం. పాపం పండుగ గోలిగా నిమ్మతంగా పండుగ చేసుకుందామంటే ఇదో కలాంపం అయిపోయింది. ఎట్లా ఏంది ఏం కథ? మరి ఈ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి చేసిరి? సరిగ్గా అరుచుకోరయ్యా. హైదరాబాదు రామంతపూర్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విషాదంగా ముగిశాయి. రథోత్సవంలో ఊహించని ప్రమాదం జరిగి 5 మృతి చెందారు. రథం విద్యుత్ తీగలకు తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పటి వరకు ఉత్సాహంగా కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొన్నారు. చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరంలోని రామంతపూర్ గోకుల్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా రథంతో ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి 5 చనిపోయారు. రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి కాగా ఆదివారం ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. అయితే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఊరేగింపు నిర్వహించిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరో 4 కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణా యాదవ్, రుద్ర వికాస్, సురేష్ యాదవ్గా గుర్తించారు. పాపం పండగ గోలిగా పసందుగా చేసుకుందాం అనుకుంటే మరి కరెంటు తీగలు తగిలి అన్యాలంగా ఉత్త పుణ్యానికి అర్ధాంతరంగా వీళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఒక్కసారి నేను తరపున వాళ్ళ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. ఎలుక వాహనంబు ఎక్కిరా వినాయక, చిలుక పలుకులొసగా వేమయ్య ఓ వినాయక, ఏకదంత వేగా రావయ్యా ఓ వినాయక, లోకమంతా నిండినావయ్యా మా వినాయక. రండి పుణ్యాత్ములారా శ్రీరంగని బయనకు రండి ధర్మాత్ములారా. ఈ రకంగా మరి ఇక శివయ్య పార్వతమ్మ ముద్దుల కొడుకు ఇక మరి గణపతి పండుగ రాబోతుంది కాబట్టి ఇప్పటికే అగో కృష్ణాష్టమి పండుగలో కరెంటు తీగలు తలిగి రథానికి 4 ఉత్తపుణ్యానికి చచ్చిపోయారు. రేపు గిసవంటి కథ ముంగడికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో గొడవలు లేకుండా కొట్లాటలు లేకుండా అడావుడి లేకుండా నిమ్మతంగా గణేష పండుగ రావాలని సుధీర్ బాబు ఇక ఈ రకంగా ఏమో మీటింగ్ పెట్టి చెప్తుండు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ సుధీర్ బాబు రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి జిల్లాలకు సంబంధించి గణేష్ ఉత్సవాలు నిర్వహణపై అదనపు కలెక్టర్లు, డీసీపీలు, మున్సిపల్ కమిషనర్లు, విద్యుత్, వాటర్ వర్క్స్, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 27వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించే గణేష్ ఉత్సవాలు ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. మండపాల ఏర్పాటు నిబంధనలకు లోబడి ఏర్పాటు చేయాలని తెలిపారు. మండపాల వద్ద ఎటువంటి విద్యుత్, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. నిమజ్జనం చేసే సమయంలో చెరువుల వద్ద లైటింగు, క్రేన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శానిటైజేషన్ చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూడడం జరుగుతుంది అని తెలిపారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నుండి పాల్గొన్న ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శ్రీనివాసు ఇక మొత్తానికి అధికారులు ఇక మరి ఈ రకంగా ప్రశాంతమైన వాతావరణంలో గణేష పండుగ జరుపుకోవాలనేది మాత్రము రాచకొండ సిపి సుధీర్ బాబు ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. జర్ర ఈయన మాట శవున పెట్టి నిమ్మతంగా గణపతి పండుగ చేసుకోవాలని నేను కూడా కోరుకుంటా ఉంది. ఇక ఇటు మాలితే అదే గణేష ముంబై గణేశుడికి 474 కోట్ల బీమా, స్వామివారికి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలు. దేశంలోనే అత్యంత సంపన్న గణేష్ మండలిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్లో జిఎస్బి సేవా మండల్ ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం భారీ బీమా చేయించింది. ఈ సంవత్సరం ఏకంగా 474.46 కోట్ల విలువైన బీమా పాలసీని తీసుకోవడం విశేషం. గత ఏడాది ఈ మొత్తం 400 కోట్లు ఉండగా ఈసారి గణనీయంగా పెరిగింది. ఈ బీమా కవరేజీ ఇంత పెద్ద మొత్తంలో పెరగడానికి ప్రధాన కారణం బంగారం, వెండి ఆభరణాల విలువ పెరగడమేనని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం స్వామివారికి అలంకరించి 66 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలు విలువ అధికంగా ఉంది. గత సంవత్సరం 10 గ్రాముల బంగారం ధర 77,000 ఉండగా ప్రస్తుతం అది 1,02,000కు చేరింది. ఈ కారణంగానే కేవలం ఆభరణాల రక్షణ కోసం తీసుకున్న ఆల్ రిస్క్ పాలసీ విలువ గత ఏడాది 43 కోట్ల నుంచి ఈసారి 67 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 474.46 కోట్ల పాలసీలో అధిక భాగం వాలంటీర్లు, పూజారులు, వంట సిబ్బంది, భద్రతా సిబ్బంది వంటి వారి వ్యక్తిగత ప్రమాద బీమా కోసమే కేటాయించారు. దీని విలువ
375 కోట్లుగా ఉంది. మండపానికి వచ్చే భక్తులు పండల్ ఇతర నిర్మాణాల రక్షణ కోసం ప్రజా బాధ్యత కింద 30 కోట్ల కవరేజీని తీసుకున్నారు. చూస్తున్నారులా ముంబై గణేశుడికి 474 కోట్ల బీమా చేసుకొచ్చిందట. చూస్తున్నారు ఎట్లా ఉందో కథ. ఇంకేమున్నాయి? ఉద్యోగ అవకాశం. పత్రికా రంగంలో నూతన ఒరబడి సృష్టిస్తున్న మహాపత్రికకు ఏపీ తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు జిల్లాల వారీగా స్టాఫ్ రిపోర్టర్లు కావాలను. ఇక ఎవరన్నా గిట్నే నేను రిపోర్టర్ను కావాలి, నేను జర్నలిస్టును కావాలి అనుకునేటోళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉండి జనాల మేలు కోరుకునే ఎవరైతే ఉంటారో ఇగో వాళ్లకు మరి రామసక్కని అవకాశం కల్పిస్తుంది మహాపత్రిక. ఎవరన్నా మీకు ఇష్టం ఉన్నోళ్ళు ఇగో ఇక్కడ మీకు ఇగో www.epaper.mahadaily.com కింద మీకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చిర్రు. మీకు ఏమైనా అనుమానం ఉంటే తెలుసుకుంటేందుకు ఇగో ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. మీరు కూడా రిపోర్టర్గా మారవచ్చు. ఇంకోటి ఏంటంటే స్టాఫ్ రిపోర్టర్లు, ముఖ్యంగా స్టాఫ్ రిపోర్టర్లు జిల్లాకు స్టాఫ్ రిపోర్టర్లు కావాలని మహాపత్రిక అవకాశం కల్పిస్తుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని ఇష్టమైన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నా. ఇక ఇటు మళ్తే మీరు జర్నలిస్టు అవ్వాలనుకుంటున్నారా? జర్నలిజంలో రాణించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం. నాకు ఎందుకో చూస్తే అబ్బా ధర్మాన్ని వీళ్ళు దారి తప్పిస్తుర్రా, అరే న్యాయానికి వీళ్ళు ఉరివేస్తుర్రా, అసలు భూమి మీద సత్యానికి నిల్వ నీడ లేకుండా చేస్తుర్రా, సత్యానికి అసలు జీవం లేకుండా చేస్తుర్రు, సత్యాన్ని బతికిస్తలేర్రా అని గిట్లా కొంతమంది అనుకుంటుంటారు. గసొంటోళ్లకు సువర్ణ అవకాశం కల్పిస్తుంది. మరి మీరు ఆన్లైన్ క్లాసులల్లా మరి మీరు పాల్గొని మీరు కూడా ఒక జర్నలిస్టుగా కావచ్చు అనేది కూడా మరి ఇక్కడ ANN స్కూల్ ఆఫ్ జర్నలిజం అనేది మీకోసము రామసక్కని అవకాశం కల్పిస్తుంది. పరిమితమైన సీట్లే ఉన్నాయట. మీరు ఉన్న చోట్లనే క్లాసులు చెప్తారట. ఆన్లైన్లో 8 వారాలట, 16 ఆన్లైన్ క్లాసులట. కోర్సు పూర్తయిన విద్యార్థులకు జర్నలిజం సర్టిఫికేట్ ఇవ్వబడుతుందట. మెరిట్ స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ అవకాశం, రికమెండేషన్ లెటరు ఏదో అంటుర్రు. ఇగో మీకు కూడా ఇంకేమన్నా తెలుసుకోవాలనిపిస్తే ఇగో ఇక్కడ నెంబర్ ఉంది, ఈ నెంబర్కి గుద్దురు ఇప్పుడే. ఇకపోతే ఇగో ఇక్కడ మీకు ఇగో అడ్రస్ కూడా ఉంది. ఇగో దీనికి కూడా మీరు మెసేజ్ చేయి, మీకు ఏంది ఏం కథ అనేది చెప్తారు, మీ అనుమానం తీరుస్తారు. సరే ఇక పోదాం. ఈ నగరానికి ఏమైంది? నగరానికా బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోయేదెప్పుడు, దుమ్ము దూరి పానమంతా గాలి దుమ్ము దూరి పానమంతా గాలి. కాకపోతే నిన్నయాల జర దుమ్ము ఈ పొగ పొగ ఎట్లా వెళ్తూనే ఉంటుంది, దుమ్ము జర కనపడతలేదు. ఎందుకంటే ఆనదేవుడు ఇక తెల్లారి కాకపోతే పొద్దు కాకపోతే తెల్లారి వస్తుడు కాబట్టి ఇక జర అంత దుమ్ము లేస్తలేదు. ఇంకేమైందో చూద్దాం. అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి, పత్తా లేని పోలీస్, జాడలేని GHMC, నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, రక్షణ లేక ప్రజల అవస్థ, దోపిడీ, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మోతలు, ఇళ్లలోకి చొరబడ్డ వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుత్ ఘాతాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు, చినుకు పడితే నగరం నరకం, రహదారులని గుంతల మయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధిన చెత్త దుర్గంధం. సరే వీళ్ళకి దోషిది వీళ్ళు రాసుకొచ్చిర్రు. కాంట్రాక్టర్ల దండయాత్ర.
ఏందో మరి ఇది. డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు, బిల్లులు ఇస్తారా, బడులకు తాళం వేయాలన్నా, రేవంత్ సర్కార్కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక, ఇంకెంతకాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్, కమిషన్ సర్కారును నడుపుతున్న కాంగ్రెస్, రేవంత్ అవినీతి పాలనకిదే నిదర్శనం కేటీఆర్. ఇక ఈరోజు దుకాణం ముంగటేసుకుండు. కేసీఆర్ మొత్తం ముందు చూపేనట. మరి ముందు చూపైతే మరి బాయికాడ ఎందుకు ఉంటుంది పెద్ద మనిషి జనాలు. అమ్మా ఇకరా ముందు చూపు పెద్ద మనిషి బాయికాడ మాట పెడుతురు. గోదావరి ఉరకలు, కృష్ణమ్మ పరవళ్ళు, ఇగో ఇటు కూడా 10 గేట్ల ద్వారా నీటి విడుదల సందర్భంగా సోమవారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగులో శ్రీశైలం ప్రాజెక్టు. సిద్దిపేట, మెదకు, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం, జాలువారిన పత్తి, వేలాది ఎకరాల్లో పంట నష్టం. ములుగు జిల్లాలో వాగులో పడి మహిళ మృతి. నేడు రేపు అతి భారీ వర్షాలు వాతావరణ కేంద్రం. చిట్యాలలో 6 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. బెజవాడ నుంచి హైదరాబాద్కు పలువురి తిరుగు ప్రయాణంతో రద్దీ. నిన్న శ్రీకృష్ణుని రథోత్సవంలో పాపం వీళ్ళేనట. శ్రీకాంత్ రెడ్డి ఈయనే, రాజేందర్ రెడ్డి ఆయనే, కృష్ణ యాదవ్ ఈయనే పాపం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా. సిఈసిపై అభిశంసన, ఇండియా కూటమి పార్టీల యోచన, ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం. సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధి, అవకతవకలు లేని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు. వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు. రాజకీయ యజమానుల్ని మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి. 42%కి కేసీఆర్ చట్టమే శాపం. మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు. ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి. సీఎం సర్వాయి పాపన విగ్రహానికి రేవంత్ శంకుస్థాపన. టీ ఫైబర్పై సమగ్ర నివేదిక ఇవ్వండి ముఖ్యమంత్రి. ఇక నిన్న సర్వాయి పాపన్న పండుగ ఆయన ఇక మరి ఈయన విగ్రహం పెట్టాలనేది ఇక మరి నిన్న కోళ్ళాగలన్నీ గౌడ సంఘం కోళ్ళాగలు, పెద్ద పెద్ద కోళ్ళాగలు కూడా అని వనగునేయట. పెద్ద మనిషి కూడా ఇక మరి భూమి పూజ చేసిందట. వెనకటికి ఇక రాజుల వెనకటికి ఇక మరి పెద్ద పెద్ద కోటలను, అవినీతి పెత్తదారులను పాతాళం దొక్కి గోల్కొండ కోలను ఏలిన మరి సర్వాయి పాపన్న ఆయన విగ్రహం బ్రహ్మాండంగా హైదరాబాద్ నడిబొడ్డున కనపడాలనేది ఇక మరి ఈ రకంగా సర్కారు కూడా కథ నడిపిస్తుంది. ఇవా ఈనాడు ఇట్లే బీహారు ఓటర్ల జాబితాపై ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన, చర్చలు లేకుండానే వాయిదా. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేశాయి. దాంతో ఎటువంటి చర్చలు లేకుండానే సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వివిధ శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధం కాగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. గందరగోళం నడుమే 6 ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. సభ్యులు నినాదాలను కొనసాగిస్తుండటంతో ఈ శక్తిని ప్రజల సమస్యల
పరిష్కారానికి ఉపయోగించాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైనప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. సభ్యులు వెల్లోకి వచ్చి ఓట్ చోట్ గద్దీ చోట్ అంటూ నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ స్థానంలో కూర్చున్న బీజేపీ సభ్యురాలు సంధ్యారాణి సభను వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తొలుత నాగాలాండ్ గవర్నర్ల గణేశన్ మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన 19 వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. బీహార్ ఓటర్ల జాబితాపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. బీహార్ ఓటర్ల జాబితాపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. సభాపతి అంగీకారం తెలపకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వాకౌట్ చేశారు. లోక్సభలో జన విశ్వాస్ బిల్లు 2.0. కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో జన విశ్వాస్ సవరణ 2.0ను ప్రవేశపెట్టింది. చిన్నపాటి నేరాలకు సంబంధించిన 16 కేంద్ర చట్టాల్లోని 288 నిబంధనలను నేర పరిధి నుంచి తప్పించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇంతకుముందు కేంద్రం 2023లో ఇదే విధంగా 19 మంత్రిత్వ శాఖలు విభాగాల పరిధికి చెందిన 42 కేంద్ర చట్టాల్లోని 183 నిబంధనలు నేరరహితం చేస్తూ చట్టాన్ని రూపొందించింది. తాజాగా మరో జన విశ్వాస్ బిల్లు 2025ను కేంద్ర మంత్రి గోయల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపారు. మొత్తానికి ఇక ఉభయ సభల్లో మాత్రము గందరగోళం. పంచాయతీలు అవుతున్నాయట. మీ పంచాయతీలు చేయాల్సింది మాతోరి కాదు, మీ శక్తిని జనాల సేవలో ఉపయోగించారు అని ఇక వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక వీళ్ళు ఓట్ చోర్ గద్దీ చోడ్ అంటూ ఇక వీళ్ళు వాయిదా మలబెట్టుడు వాయిదా మలబెట్టుడు ఇక ఆఖరికి వస్తారు కల్లా ఈ పంచాది ఇక ఎట్టెట్టవుతుందో ఏం కథ మొత్తం చర్చలు లేకుండానే వాయిదాల మీద నడుస్తున్నాయి ఉభయ సభలు. ఇదేంది ఇది? ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే టోల్ ఎందుకు కట్టాలి? ఎన్హెచ్ఏఐకి సుప్రీంకోర్టు ప్రశ్న. టోల్ వసూలును సమర్థించలేమని వ్యాఖ్య. అంతకుముందు ఆ హైవేపై నెలపాటు టోల్ వసూలు చేయొద్దన్న కేరళ హైకోర్టు. చూద్దాం ఇది ఏందో. ప్రయాణికులు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు సోమవారం భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థని ప్రశ్నించింది. 65 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 12 గంటల సమయం తీసుకున్న సందర్భాల్లోనూ టోల్ రుసుము కింద 150 చెల్లించాలా అని అడిగింది. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కేరళలోని త్రిశూర్ జిల్లా పలియక్కర టోల్ ప్లాజా వద్ద 4 వారాల పాటు రుసుము వసూలు చేయకూడదని ఈ నెల 6న కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రోడ్డు పనులు జరుగుతుండడంతో 554 నెంబరు జాతీయ రహదారిలో ఎడపల్లి మన్నుతి మధ్య ప్రయాణం దారుణంగా మారింది. అందువల్ల నెల రోజుల పాటు టోల్ రుసుము వసూలును సస్పెండ్ చేస్తున్నట్టు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ ఎన్.వి. అంజారియాల ధర్మాసనం విచారణ చేపట్టింది. గంట ప్రయాణానికి అదనంగా 11 గంటలు తీసుకుంటే టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఎన్హెచ్ఏఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ లారీ ప్రమాదానికి గురైన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, ఆ ప్రమాదం దైవ ఘటన అని చెప్పారు. ఇందుకు జస్టిస్ వినోద్ చంద్రన్
అంగీకరించలేదు. ఆ ప్రమాదం దైవఘటన కాదని, రోడ్డుపై ఉన్న గుంతలో లారీ దిగబడడం వల్లనే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని గుర్తు చేశారు. 14 గంటల ట్రాఫిక్ జామ్లో కూడా టోల్ వసూలు ఏ రకంగానూ సమర్థించలేమన్నారు. తీర్పును వాయిదా వేశారు. ఇక రోడ్డు పనులు నడుస్తుంటే ఇక అందులో ఒక గుంత, ఒక మన్ను, ఒక మశాడం, రాళ్ళు రప్పలు అందులో ఇక ట్రాఫిక్ జామ్ అయ్యి గంటల కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మీరు టోల్ వసూలు చేస్తారు, టోల్ ఫీజు అనేది. ఇక మరి ఇక్కడ పెద్ద కోర్టు కూడా చెప్పుకొస్తుంది. ఇదేంది ఇది? ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురంలో నీట మునిగిన పంట పొలాలు చూస్తున్నారులో. ఇదంతా చెరువు అనుకునేరు, చెరువు కాదు ఇది. ఇదంతా మొత్తం పంట పొలాలే. అంతే. ఇక నీకు వరి కనపడతలేదు. ఇక్కడ ముంచెత్తిన వాన. సిద్దిపేట జిల్లా వర్గంలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం. నీట మునిగిన ఏడుపాయల వనదుర్గ గుడి. గుడి ఏడుపాయల వనదుర్గ గుడి మొత్తం నీట మునిగింది. మెదక్, కామారెడ్డి జిల్లాలోని భారీ వర్షం. ములుగు జిల్లాలో వాగులో పడి మహిళా మృతి. వేలాది ఎకరాల్లో పంటల నష్టం. అమ్మమ్మమ్మమ్మమ్మ నీ దండం పెడుతున్నాను ఆయన. వేలాది ఎకరాలు ఆనదేవుడు పగ్గం పాడు చేస్తుండు. ఫస్ట్ ఏమో కొట్టకుండా పంట పొలాలు ఎండబెట్టి పాడు చేసిండు. ఇక ఇప్పుడు కొట్టి ఇక ఆరదప్పిన కొట్టుడు కొట్టి ఆ వరదలకు మొత్తం పంట పొలాలు మొత్తం మనుషులు కొట్టుకపోవుడు, పంట పొలాలు పాతాళం పోవుడు. ఇక గిడ చూడు. మహారాష్ట్రలోని వాగులో జగిత్యాల మహిళల గల్లంతు. పాపం ముగ్గురు. ఎండి సమీనా, అఫ్రిన్, హసీనా. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దెగ్లూర్ వద్ద వాగులో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకొని పోగా అఫ్రిన్, హసీనా, సమీనా గల్లంతైనట్లు సోమవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో జగిత్యాలలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా మహారాష్ట్రలోని ఉద్గిర్లో ఉండే బంధువులను కలవడానికి సమీనా మేనల్లుడు షోయబ్తో కలిసి 2 రోజుల క్రితం బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దెగ్లూరు వద్ద ఆదివారం సాయంత్రం వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. ప్రమాదంలో కారు డ్రైవరు, వాహనంలో ప్రయాణిస్తున్న షోయబ్ బయటపడగా అఫ్రిన్, హసీనా, సమీనాలు గల్లంతయ్యారు. చూసినారులా పాపం. చుట్టం చూపుగా చుట్టాల ఇంటికి పోయేస్తామని మహారాష్ట్రలో ఎక్కడ అది ఉద్గిర్లో ఉండే బంధువులను కలిసి వస్తామని పోయి వస్తా కథం వరదలనే కొట్టుకుపోయారు. మరి ప్రభుత్వం సర్కారు కూడా దండం పెట్టి కూదబెట్టి చెప్తుంది, అప్రమత్తంగా ఉండురి, అత్యవసరమైతే బయటికి వెళ్ళురి, అయిందానికి కాందానికి బయటికి వెళ్ళకూరి. వరదలు పొంగుతున్నాయి, చెరువుల గండు పడుతున్నాయి, ఊర్లే చెరువులు అవుతున్నాయి, ఆగమాగా ఉంది, బయటికి వెళ్ళకూరి, ఇళ్ళనే ఉండురి అనేది కూడా సర్కారు ఓ నోట చెప్పుకొస్తూనే ఉంది. అధికారులను కూడా అప్రమత్తం చేస్తూనే ఉంది. అయినా గిట్లా వినకుండా చుట్టాల మార్గం అని పోయి వస్తా గంగలో కలిసిపోయారు. చూడండి ఏమవుతుందో లోకం మీద. గందుకనే తస్మాత్ జాగ్రత్త, జర పైలంగా ఉండురి. ఇదేంటిది? నేడు రేపు 7 జిల్లాలకు భారీ వర్ష సూచన. చూస్తున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్, నిర్మల్, నిజామాబాదు, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇగో జర్ర ఈ వార్త ఇది జర్ర సోయి తెచ్చుకొని జర్ర పైలంగా ఉండు. శునకాల దాడులపై హెచ్ఆర్సీ సుమోటోగా కేసు స్వీకరణ. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నీట మునిగిన పత్తి చేలు. ముంచెత్తిన వర్షపు నీటితో చెరువును తలపిస్తున్న జిల్లా కేంద్రంలోని పంజాబ్ చౌక్, భద్రాచలం వద్ద గోదావరి ఉధృత ప్రవాహం. ఇగో పత్తి చేను
చూస్తున్నారులా ఇక పనికి వస్తుంది ఈ పచ్చేను మొత్తం నీర్సుచ్చు పట్టింది ఇక ఇది మొత్తం ఆకులు జాడిస్తుంది ఎర్రగా నక్కనైతే రోల్ అవుతుంది చూడు ఇక ఇది ఉద్దారకం అయ్యి ఇక ఇగురు పెట్టి పంట పండి ఇక రైతన్న అప్పు తీరుపుతుంది ఈ పంట దీనా ఒక్కడే పని ఆయన అంటాడు చూడు మన మల్లారెడ్డి పిలిస్తే పలుకుతుంది అధ్యక్ష ఇగో ఇప్పుడు గదే అవుతుంది పిలిస్తే ఆనదేవుడు నేనున్నా అని శంకర్ గుద్దుకుంటా ఉరుకొస్తుండే ఇప్పుడు ఆనదేవుడు అదే ఆయలకి వచ్చిపోవయ్యా ఆనదేవుడా అంటే మొత్తమే మునుము పెట్టి సప్పరిస్తుండు ఇంకేముంది శివయ్యకు వరదాభిషేకం ఇది అక్కడ నందిపేట మండలంలోని ఉమ్మెడ శివార్లో గోదావరి నది ఒడ్డున ఉన్న ఉమామహేశ్వర ఆలయం వరద నీటిలో మునిగింది 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉధృతి పెరిగింది దీంతో నది ఒడ్డున ఉన్న ఉమామహేశ్వర ఆలయం చుట్టూ వరద చేరింది కాగా ప్రతి సంవత్సరం 4 నెలల నుంచి 5 నెలల పాటు శ్రీ ఉమామహేశ్వర ఆలయం నీటిలో ఉంటుంది జలపుష్పాల షికారు చిక్కడపల్లి చెరువు వద్ద యువకుల చేపల వేట ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని చిక్కడపల్లి చెరువు నిండుకుండలా మారి అలుగు బారుతుంది దీంతో అలుగు నుంచి చేపలు రావడంతో యువకులు పిల్లలు పెద్ద ఎత్తున చేపల వేట కొనసాగిస్తున్నారు కాగా వరద ఉధృతితో పంట పొలాలు మునగడంతో పాటు పంట కాలువలు ప్రమాదకరంగా పారుతున్నాయి దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇగో ఇక్కడ చూడు శ్రీరామ్ జనసాగరం ఎస్ఆర్ఎస్పి వద్ద పర్యాటకుల సందడి ఎస్ఆర్ఎస్పి వద్ద గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు సందర్శనకు పర్యాటకుల తాకిడి పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువన ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుంది దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు కాగా ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు అనుమతి లేదని ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి ఎస్ఐ సుహాస్ని తెలిపారు కాదా మరి ఇంకా చూడు ఇక ఇప్పుడు ఈ వానముసుర్లకు ఇక వరదలు వచ్చి చెరువులు నిండి మత్తళ్ళు దుంకుతుంటే ఇక వాటిని చూస్తేందుకు ఆ జలపాతాలు చూస్తేందుకు జనాలు ఇప్పుడు ఎగబడుతుర్రు అరే రాబా పానాలు పోతున్నాయి రా మాయలు కానీ పోకుర్రా అటంకల్లా మీరు ఏదో చూద్దామని పోతురు కానీ మీకు అసలు ప్రాణానికే ఎసరు వస్తట్టుంది వరదలు ఇకారం తప్పిన వరదలు వస్తున్నాయి అలా కొట్టుకొని పోతారు ఇప్పుడు చెప్పుకోలే ముంబైలో అది మన జగిత్యాలలో ముంబై పోయి వస్తుంటే ఏమైంది కథ ఇకారం తప్పిన వానలు ముసురు పడుతున్నాయి కాబట్టి ఈ వరదలకు బండ్లు కూడా కొట్టుకొని పోతున్నాయి కాబట్టి వీళ్ళు బండ్లు బడ మీద వేసుకొని ఏ రకంగా పోయి ఇది చేస్తారో చూడు ఏ క్షణాన ఏమయ్యేది తెలియదు ఏ రోజు ఏ గండం ఎదురయ్యేది తెలియదు కాబట్టి జర్రంతా కనిపెట్టుకొని తిరుగుర్రి ఈ ముసుర్లు వెనకపాటు వచ్చేదాకా అందరూ అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది మీ మేలు కోరి చలో ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత మరి ఇలాంటి కార్యక్రమానికి సెలవు శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం అన్నట్టు మళ్ళీ పొదువుకంగా తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప మళ్ళీ 8 గంటలకు మళ్ళీ వస్తా మీరు నాకు మరొక చూస్తూనే ఉండదు మన ఏఎన్ఎన్ ఉంటా శనార్థి